नामदेवको मक्षक्मजत्ते गौरवमे प्रजापतेरस्मादेवंशस्माजप्रालङ्गारे संभारे सरहं రక్షక గోవింద అందరికీ కూడా నమస్కారాలు. మరి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టను దిగజార్చే కార్యక్రమాలు చేస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ని తొలగించాలని చెప్పి ఎజెండాతో మరి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో మరి వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో మరి అక్కడ పూజలు చేసి మరి ఈ ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మంచి బుద్ధి ప్రసాదించాలి అని చెప్పి మరి ఆ భగవంతుణ్ణి వేడుకునే కార్యక్రమాన్ని మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడం జరిగింది. మరి ఇవాళ మనందరికీ కూడా తెలిసిన విషయమే, తిరుమల తిరుపతి దేవస్థానం అనేది శ్రీ వెంకటేశ్వర స్వామి కేవలం మన రాష్ట్రమే కాకుండా దేశమే కాకుండా ప్రపంచంలో ప్రసిద్ధిగాంచిన దేవాలయం. కోట్లాది మంది భక్తులు మరి ప్రతి రోజు ప్రతి సందర్భం కూడా ఆయన దర్శించుకునే కార్యక్రమం జరుగుతూ ఉంటాయి. మరి ఎంతో పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేస్తూ మరి ఒక నీచుడిని కీచకుడిని మరి ఆ దేవస్థానం యొక్క చైర్మన్ని చేయడము మరి ఈరోజు మనమందరం చూసాం. అనేక మాధ్యమాల్లో మనం చూసాం ఆయన చేసిన రాసలీలలు బహిర్గతం కావడం జరిగింది. మళ్ళీ ఈ సందర్భంగా మేము ఒకటే ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి డిమాండ్ చేస్తున్నాం, వెంటనే ఆయనకు తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే కోట్లాది మంది మనోభావాలు దెబ్బతిన్నాయి, మా హిందూ సోదరులకు సంబంధించిన కోట్లాది మందికి సంబంధించిన మనోభావాలు దెబ్బతిన్నాయి. మరి ఈరోజు ఆ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టను దిగజార్చే కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఆయన్ని వెంటనే మరి ఆ పదవి నుంచి తొలగించాలి. మరి ఇవాళ ఆ చైర్మన్ ఎవరైతే బిఆర్ నాయుడు ఉన్నాడో ఆయన మాట్లాడతాడు, నాకు ఇది ఒక పదవే అని చెప్పి మాట్లాడతాడు. నాకు అనేక వ్యాపారాలు ఉన్నాయి, నేను కోట్లాది రూపాయల వ్యాపారాలు చేసుకునేవాడిని, అవన్నీ కూడా వదిలేసి వచ్చి ఇక్కడ పని చేసుకుంటున్నానని చెప్పి మాట్లాడుతున్నాడు. అంటే
తిరుమల యొక్క ప్రతిష్టను ప్రతి సందర్భంలో కూడా ఆయన మాట్లాడిన ప్రతి సందర్భంలో కూడా తిరుమల యొక్క ప్రతిష్టను దిగజార్చే కార్యక్రమం చేస్తున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరి ఎందుకు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయనకు తొలగించే దాంట్లో ఎందుకు భయపడుతున్నాడో ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయనకు ఒక ఛానల్ ఉంది TV5 అని చెప్పి. ఎక్కడ ఆయన తొలగిస్తే మరి ఈయన వివరాలన్నీ చంద్రబాబు నాయుడు గారి వివరాలు మరి అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వివరాలన్నీ కూడా బయట తీస్తాడని చెప్పి ఒక భయంతో మరి ఈరోజు ఆయనకు తొలగించుకోకుండా మరి ఆయన్ని తొలగించకపోవడం అనేది ఒక పక్క అయితే ఆయన వెంటేసుకొని తిరగడము, ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన వెంటేసి తిరగడము మొన్న చూశాం. మరి ఏదైతే మరి కోదండరామస్వామి టెంపుల్ మరి ఒంటిమిట్టలో మన శ్రీరాములి కళ్యాణం జరిగింది. మరి ఆ కళ్యాణం కూడా మరి ఆ బిఆర్ నాయుడు చేతుల ద్వారానే మరి నిర్వహించుకొని మరి ముఖ్యమంత్రి గారు ఆయన కలిసి తిరగడము, మరి అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి చంద్రబాబు నాయుడు గారి మనవడు దేవాంశ్ పుట్టినరోజు కూడా తిరుమలలో మరి మన ముఖ్యమంత్రి గారి సతీమణి భువనేశ్వరమ్మ గారు మరి ఆయన మనవడు మరి బిఆర్ నాయుడిని వెంట పెట్టుకొని మరి గుడి అంతా తిరిగి మరి ఎక్కడైతే అన్నదానం చేస్తున్నారో అక్కడ కూడా తీసుకెళ్ళి మరి అవన్నీ కూడా అపవిత్ర చేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ఇవన్నీ కూడా మరి అన్నీ అరికట్టాలంటే ఖచ్చితంగా బిఆర్ నాయుడుని ఆ పదవి నుంచి తొలగించాలి. ఎందుకంటే ఆయనకు సిగ్గు అయితే లేదు, బిఆర్ నాయుడుకి సిగ్గు లేదు. మరి ఎందుకంటే ఇప్పుడే మా ఎమ్మెల్సీ గారు చెప్పారు, ఆయన సిగ్గుతో బాధపడి ఆయన రాజీనామా చేయాలి, స్వచ్ఛందంగా రాజీనామా చేయాలి, చంపలేసుకోవాలి, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా క్షమించమని చెప్పి కోరి మరి ముందుగా ఆయన పదవికి రాజీనామా చేయాలి. మరి అలా చేయకోకుండా మరి ఈయన ముఖ్యమంత్రిగా ఆయనకు తొలగించుకోకుండా మరి ఆయనకు కొనసాగించుకుంటూ ఆయనతో పాటు చట్టపట్టాలు వేసుకొని తిరగడం ఎంతవరకు సమంజసమో ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మరి ఇంకొక వ్యక్తి ఉన్నాడు, గనుడు, సనాతన ధర్మం అని చెప్పి మరి పగల్బాలు పలుకుతుంటాడు. మరి ఏదో జరగరాని ఏదైతే లడ్డు విషయంలో మరి కల్తీ జరిగిపోయినట్టు, జరగని దానికి జరిగిపోయినట్టుగా మరి అపవిత్ర జరిగిపోయింది, అపచారం జరిగిపోయిందని చెప్పి మరి దుర్గమ్మకు సంబంధించిన మరి మెట్లన్నీ కడిగాడు. మరి ఇంత అపవిత్ర చేస్తున్న ఆ బిఆర్ నాయుడు గురించి ఒక్క వాక్యం కూడా ఇప్పటి వరకు మాట్లాడలేదు మరి పవన్ కళ్యాణ్ గారు. మరి ఎందుకు ఆయన మాట్లాడడం లేదు? ఆయన సీరియస్, ఆయన కూడా బహిర్గతం చేస్తాడని చెప్పి, ఆయన ఎపిసోడ్లు పెడతాడని చెప్పి భయము. ఎందుకంటే బిఆర్ నాయుడు అంటే మరి చంద్రబాబు నాయుడు గారికి భయము, మరి పవన్ కళ్యాణ్ కూడా భయం. ఎందుకంటే వాళ్ళు చేసిన కార్యక్రమాలన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలకు ఎపిసోడ్ పెట్టి చూపిస్తే కార్యక్రమం చేస్తాడు కాబట్టి మరి ఈరోజు బిఆర్ నాయుడుతో భయపడి మరి ఈ ప్రభుత్వం ఆయన్ని తొలగించే కార్యక్రమం చేయడం లేదు. అందుకే మేము ఇవాళ ఇక్కడ ఏదైతే తిరుమలకు సంబంధించిన తొలి గడప దేవుని గడపలో మరి వెంకటేశ్వర స్వామి వద్దకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులమైన మేమందరం కూడా వచ్చి మరి ఆయన్ని వేడుకోవడం జరిగింది. దేవుడా, మరి ఏదైతే నీ ప్రతిష్టను దిగజార్చే కార్యక్రమాలు జరుగుతున్నాయి, మరి ఈ ప్రభుత్వానికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ఈ రాష్ట్రానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి గారికి మంచి బుద్ధి ప్రసాదించి ప్రభు అని చెప్పి కూడా కోరుకోవడం జరిగింది. ఒకవేళ ఈ ప్రభుత్వం స్పందించకపోతే నీ ప్రతిష్టను నువ్వే కాపాడుకో ప్రభువా అని చెప్పి కూడా మరి ఆ భగవంతును మనం ఈరోజు కోరుకోవడం జరిగింది. నీ ప్రతిష్టను నువ్వే కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి కూడా మరి ఈరోజు ఆ ప్రభువుని కోరుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఇవాళ ఒకటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్, వెంటనే మరి బిఆర్ నాయుడిని ఆ పదవి నుంచి తొలగించాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా తిరుమల కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రతిష్ట ఉంది. చంద్రబాబు నాయుడు గారు బిఆర్ నాయుడును అక్కడ చైర్మన్గా అపాయింట్మెంట్ చేశామని వస్తేనే మీడియాలలో ఫేస్బుక్లో ఆయన చరిత్ర అంతా వరుస పెట్టారు. ఆయన మిడ్ నైట్ మసాలా తీసేవాడు, ఆయనకి ఎట్లు ఇస్తారని ప్రజలందరూ ప్రశ్నించినారు. ఏమో వయసు మీడింది, ఏదో మంచిగా కనీసం కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి దగ్గరికైనా పోతే మంచి బుద్ధి వస్తుందేమో అని తాత్కాలికంగా అందరూ ఊరుకున్నారు. కానీ ఆయన బుద్ధే లేదు సరిగ్గా. ఒక తిరుమల పవిత్రమైన స్థానంలో ఆడవాళ్ళతో అంత అసభ్యంగా ప్రవర్తించి దాన్ని ఆయన సమర్థించుకున్నాడు చూడండి. దానికి సిగ్గుతో సావాల తెలుగుదేశం వాళ్ళు.
ఆయన మాకు కొన్నేళ్ళ నుంచి మాకు పరిచయం అంటే పరిచయం అయితే నువ్వు డెవలప్లో పెడతావని పరిచయాన్ని ఇళ్ళలో పెట్టుకో. ఒకవేళ మంచి ఉన్నత స్థానంలో ఉన్నావు, అన్ని అబద్ధాలు. ఈ తెలుగుదేశం ప్రభుత్వం అంతా ఎంతసేపు ఆడలను అరెస్ట్ చేసి బతకడమే. బిఆర్ లాంటి వాడు ఒక తిరుమలలో ఉన్నాడంటే ఎంత అసహ్యమో, ఎంత మంది ధర్నాలు చేస్తున్నాము, ఎంత ఆయన బుద్ధి ఏమి ప్రజలందరికీ తెలుసు. మరి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఆయన తీయలేకున్నారు? ఎందుకు ఎంట పెట్టుకొని తిరుగుతున్నారు? ప్రపంచంలో మన రాష్ట్రంలో ఇంత తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు. మన వెంకటేశ్వర భక్తులు ఏం మెసేజ్ ఇద్దామని అయిపోయి వెంట పెట్టుకొని తిరుగుతున్నారంటే ఏం చేసినా పర్వాలే, వాళ్ళైతే చాలు. వాళ్ళకు నొప్పి కలిగిస్తే మా లీడర్లు చెప్పినట్లు ఏమైనా వీళ్ళ ఎపిసోడ్లు బయటకు వస్తాయేమో అని. ఇంకా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఉన్నారు, ఆయన అయితే చిన్న వాటికే నేను మెట్లు కడుగుతున్నా సనాతన ధర్మము అని ఎగిరిపోయి పూనకం వచ్చినట్లు ఎగిరిపోయే దుర్మార్గమైన డిప్యూటీ సీఎం దొరికినారు మనకు తెలుగుదేశంలో. వాళ్ళంతా అన్ని అబద్ధాలు. ఆడవాళ్ళకు మేలు చేస్తాం, సనాతన ధర్మం అన్నారు, ఏమీ చేయరు. వాళ్ళు ఏమి చేయాలనుకున్నారో వాళ్ళే చేస్తారు. ఇప్పుడు బిఆర్ నాయుడును తీయకపోతే ఏం మెసేజ్ ఇద్దాం? మేమందరం ధర్నాలు నిరాదీక్షలు చేయాల్సి వస్తుంది. బిఆర్ నాయుడును తీయాలని మా డిమాండ్. అట్లాంటి దుర్మార్గుని ఏమంటారు మహిళా లోలుని దుర్మార్గుని తీయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.